అది ప్రభుత్వ కార్యాలయం. ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వ అధినేత ఫోటో లేకపోతే ఖచ్చితంగా అంతకంటే గట్టిగా ప్రశ్నిస్తాం, అంతకంటే గట్టిగా వాదిస్తాం, అవసరమైతే ఏం చేయడానికైనా సిద్ధం. ఎట్లా పెడతారండి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో? నిన్న మాట్లాడుతున్నాడు ఏదో రంగయ్య అనే వ్యక్తి ఒక 50 సంవత్సరాలు బాబు జగజ్జీవన్ రామ్ లాగా పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతిసారి గెలిచి సీనియర్ పార్లమెంటేరియన్ లాగా మాట్లాడుతూ ఉన్నాడు. పార్లమెంట్ కార్యాలయంలో మాకు ఒక గది ఇస్తారు, అక్కడ మా అధ్యక్షుడి ఫోటో ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయానికి పార్లమెంట్లో ఒక పార్టీ ఎంపీలకు ఇచ్చే గదికి తేడా తెలియనటువంటి నీకు ఆ పక్కనే ఎంపీగా సీనియర్గా ఎంపీగా చేసినటువంటి వెంకటరామరెడ్డి గారన్న సలహాలు ఇవ్వాల్సిందే. అది పార్లమెంట్ పార్టీ కార్యాలయం. అక్కడ మీ పార్టీ అధ్యక్షుడిది కాకపోతే రాజారెడ్డిది పెట్టుకున్నా ఎవరేం మాట్లాడరు. శాసన మండలిలో కూడా ఒక పార్టీ నుంచి ఒక్కరు ఎమ్మెల్యే ఉన్నా 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఒక గది ఇస్తారు. ఆ గదిలో మీ నాయకుడి ఫోటో అయినా పెట్టుకోవచ్చు, వాళ్ళ తాత ఫోటో అయినా పెట్టుకోవచ్చు, లేదా మీ ముత్తాతల ఫోటోలు అయినా పెట్టుకోవచ్చు. మా ముత్తాత ఫోటో పెట్టుకుంటాం, మా తాతల ఫోటో పెట్టుకుంటాం, మాకు అవకాశం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుంటామంటే అంగీకరించే ప్రసక్తే లేదు. నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. మీకు అభిమానం ఉంటే మీ పూజ గదుల్లో పెట్టుకోండి, మీ ప్రైవేట్ కార్యాలయాల్లో పెట్టుకోండి, మీ పార్టీ ఆఫీసుల్లో పెట్టుకోండి, ఇంకా అవసరమైతే మీ గుండెల్లో పెట్టుకోండి. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చెప్తా ఉన్నా, ఏ ప్రభుత్వ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్నా తీసుకొచ్చి నడి రోడ్డు మీద పగలగొట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా. రాజ్యాంగాన్ని హేళన చేస్తారా? ప్రభుత్వాన్ని అవమానపరుస్తారా? ప్రభుత్వ శాలరీలు తీసుకుంటూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంటూ కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కింద ఉంటే ఖచ్చితంగా తస్మత్ జాగ్రత్త, హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలాంటి ఉడత ఊపులకి 10 మంది పోయి కంప్లైంట్ ఇస్తే వచ్చి మీడియా ముందు అరిస్తే భయపడే రకం కాదు. నేను ఈరోజు స్పష్టంగా చెప్తాను, ఏ గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయాల్లో కానీ ఇంకా ఎక్కడైనా కానీ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే తీసుకొచ్చి నడి రోడ్డు మీద పగలగొట్టాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా.